హనుమకొండలో తెలంగాణ రాష్ట్ర 2వ ఆర్థిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సెంట్రల్ తెలంగాణ స్థానిక సంస్థల ప్రాంతీయ సదస్సులో స్థానిక సంస్థల అభివృద్ధి, ఆదాయ వనరుల పెంపు, ప్రజా సేవల మెరుగుదలపై సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు, సభ్య కార్యదర్శి కాత్యాయని, సభ్యుడు ఎస్ సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. అదనపు కలెక్టర్లు తమ జిల్లాల్లో గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల పనితీరు, అభివృద్ధి కార్యక్రమాలు, ఆదాయ వనరులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇచ్చారు. పారిశుద్ధ్యం, తాగునీరు, వీధి దీపాలు, చెత్త సేకరణ, పచ్చదనం, పన్ను వసూళ్లు, స్వయం ఉపాధి పథకాల అమలుపై వివరాలు సమర్పించారు. చైర్మన్ సిరిసిల్ల రాజయ్య మాట్లాడుతూ స్థానిక సంస్థలు గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యం అనే భావనతో పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ నిధులపై పూర్తిగా ఆధారపడకుండా పన్నులు, ప్రకటనలు, రుసుములు, వృత్తి పన్ను, వ్యాపార ఫీజుల ద్వారా స్వీయ ఆదాయాన్ని పెంచుకోవాలని తెలిపారు. శాస్త్రీయ ప్రణాళికలతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ స్థానిక సంస్థలకు తగిన నిధులు, అధికారాలు, వనరులు కల్పిస్తే గ్రామాలు, పట్టణాల అభివృద్ధి వేగవంతమవుతుందని అన్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లో పారదర్శకత, బాధ్యతాయుత విధానం ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వరంగల్, హనుమకొండ, భూపాలపల్లి, ములుగు, జనగాం జిల్లాల అధికారులు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈరోజు మనకు ఇది ఆస్ట్రైల్ వరంగల్ నుంచి ఉన్న సెంట్రల్ జోన్కి సంబంధించిన ఈరోజు ఒక మనకు కన్సల్టేటివ్ వర్క్షాప్ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ద్వారా నిర్వహించడం జరుగుతుంది. ఫస్ట్ హాఫ్ మెయిన్ ఫోకస్ ఈజ్ ఆన్ ద ఫైనాన్సెస్ ఆఫ్ రూరల్ లోకల్ బాడీస్ అండ్ సెకండ్ హాఫ్ అంటే మెయిన్ ఫోకస్ ఈజ్ ఆన్ ద ఫైనాన్సెస్ ఆఫ్ అర్బన్ లోకల్ బాడీస్. సూచనలు ఇవ్వడానికి ఫండ్స్, ఫైనాన్సెస్, ఫంక్షనరీస్ డెవల్యూషన్ చేసి లోకల్ బాడీస్ను వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడే కార్యక్రమానికి మేధో మదనం చేయాలని ఈ వర్క్షాప్ను ఉద్దేశించడం జరిగింది. గతంలో కూడా ఇలాంటి వర్క్షాప్ ఒకటి జరిగింది. నిధులు జరుగుతున్నప్పుడు కేంద్రం కొంత డబ్బు ఇస్తుంది, దాన్ని సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ అంటారు, మీకు అందరూ తెలుసు. ఆ నిధులు వస్తాయి. స్టేట్ నుంచి కూడా మేము నిధులను సమకూర్చి ఒక దామాషా ప్రకారం పంపిణీ చేయడానికి మేము మీ వైపున ఉండి అక్కడ పోరాటం చేస్తాం ప్రభుత్వంతో. ఈ రెండు పోగా మూడవది స్వయంగా పంచాయతీలు వాళ్ళ వనరులను వాళ్ళు ఎలా పెంచుకోవచ్చు, వాళ్ళ సమస్యలు వాళ్ళు ఎలా తీర్చుకోవచ్చు అనేటువంటి విధంగా మనం వాళ్ళను చైతన్యపరచవలసిన అవసరం ఉంది. నాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఒక్క నెల తర్వాతనే వెంటనే ఈ కమిషన్ అపాయింట్మెంట్ చేసి మాకు స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఖచ్చితంగా వారికి ఉన్నటువంటి అనుభవంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి అధికారుల యొక్క అనుభవాన్ని, వారికి ఉన్నటువంటి ఆలోచనల్ని, ఈ స్థానిక సంస్థలను ఏ విధంగా బలోపేతం చేయాలో ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ తీసుకొని రండి అని మాకు పదే పదే చెప్పడం జరిగింది. అందరికీ తెలిసిందే ఫైనాన్స్ కమిషన్ 3Fs మీద రికమెండ్ చేస్తుంది: ఫండ్స్, ఫంక్షన్స్, ఫంక్షనరీస్. సో దానికి బిఫోర్ ఈ రికమెండేషన్స్ ఎలా ఉండాలి, ఏ రకంగా ఉంటే RLBs కానీ ULBs కానీ మన 73rd 74 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో స్ట్రెంథన్ చేయాలని ఉందో, ఎలా అయితే స్ట్రెంథన్ చేద్దాము అని అనుకుంటున్నామో దాన్ని పరిగణలోకి తీసుకొని మేము రూరల్ లోకల్ బాడీస్ ఒక స్టడీ మొత్తము సెస్ వాళ్ళు చేశారు, అర్బన్ లోకల్ బాడీస్ స్టడీ మొత్తము ఆస్కీ పీపుల్ చేశారు. ఆర్థిక సంఘం అనేది లోన్లు ఇచ్చే సంస్థ కానీ లేదా వేరే స్కీమ్లు ఇచ్చే సంస్థ కానీ కాదు, అది కార్పొరేషన్, ఇది కమిషన్. రాష్ట్ర ఆర్థిక సంఘం అనేది రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పడ్డది, 73, 74 సవరణల ద్వారా. దీనికి ఉన్న ప్రధాన పని ఏమంటే రాష్ట్రంలో ఉన్న వివిధ రాష్ట్రాలలో ఉన్న గ్రామీణ స్థానిక సంస్థలు, పట్టణ స్థానిక సంస్థలు స్థితిగతులు ఎట్లా ఉన్నాయి, వాటికి అవసరాలు ఏంది, వాళ్ళకున్న సమస్యలు ఏంది, వాటి మీద పరిశోధన చేసి
తీవ్ర స్థాయిలో ప్రతి జిల్లా, ప్రతి మండల్, ప్రతి గ్రామ పంచాయతీ వరకు వెళ్ళి వాళ్ళ సమస్యలను తెలుసుకొని పరిశోధన ద్వారా, అంటే రీసెర్చ్ ద్వారా, డేటా ద్వారా వాళ్ళ ఆ ఫైండింగ్స్ అన్ని కూడా పొందుపరిచి ఒక నివేదిక రాసి ఆ నివేదికని ఈ సంఘం సభ్యులందరూ కూడా గవర్నర్ గారికి సమర్పిస్తారు. ఈ అంశం ఇప్పుడు అడల్ట్ సెట్లో ఉన్నారు, మేజర్ వచ్చి ఎమర్జెన్సీలో ఉంటే మీకు డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ చిన్న చిన్నగా మొత్తము 10,000 పైచీలుగా ఉంటాయి సార్. ఓటర్స్ మాత్రము 7,000 ఉంటాయి సార్. ఎలక్షన్ ఇంటి పన్ను మీద మాత్రమే బాగా డిపెండ్ అవుతున్నాం సార్. అది కాకుండా ఇంకా మన విలేజెస్లో క్లోజ్ ఉన్న ఇళ్ళకి కూడా పెంచాలి సార్. మా విలేజ్ పాపులేషన్ వచ్చేసి 3,500 వరకు ఉంటుంది సార్. వాస్తవానికి మీరు చెప్పినట్టు ఒకప్పటి లెక్క లేవు గ్రామాలు, ఇప్పుడైతే అభివృద్ధి చెందుతున్నాయి, ఇందులో ఎలాంటి డౌట్ లేదు. పెద్దలు చెప్పే విషయం జాగ్రత్త విని మన సంపద మనం ప్రభుత్వం మీద ఆధారపడకుండా మీరు సంపదను ఎలా సృష్టించగలుగుతారో చాలామంది సలహాలు ఇచ్చారు, చాలా చక్కగా ఉన్నాయి సూచనలు. కావాలి, ఫంక్షనరీస్ చక్కగా పనిచేయాలి, ఫంక్షన్స్ సరిగ్గా డెలివరీ కావాలి. ఈ 3 F's ప్రజానీకానికి వెళ్ళాలంటే దానికోసం స్వయం ఫైనాన్స్ కమిషన్ నోటి ఏర్పాటు చేయించి మరి ప్రభుత్వం రాగానే ఏర్పాటు చేసి మరి మమ్మల్ని అందరికీ బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది అనేటువంటి మాట ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను. ఈ యొక్క సంస్థ సరిగ్గా పనిచేయాలి, ప్రజల్లో చైతన్యం రావాలి, వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు మెరుగు కావాలి, గ్రామ పంచాయతీల అవసరాలకు తీరాలి అనేటువంటి విధంగా మేము పనిచేయటం జరుగుతూ ఉంది. దీనికి సూచనలు సలహాలు ఇచ్చినటువంటి నా అనధికారులకు, అధికారులకు అందరికీ మరొకసారి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను.